ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన సమంత నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2017లో హఠాత్తుగా విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించి ఈ జంట అందరినీ షాక్ గురిచేసింది. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్నప్పటికన్నా విడిపోయిన తర్వాతే ఎక్కువ ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది సమంత. సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజు నాగ చైతన్య, సమంతకు సంబంధించిన ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. తాజాగా సమంత తన వదిన నికోల్ జోసెఫ్ పోస్టును తిరిగి షేర్ చేశారు. దాని ప్రకారం అర్థం ఏమొస్తుందంటే, ప్రపంచంలో ఎంతో మంది వదినలు ఉంటారు, తాను తన వదినను ఎప్పటికీ ప్రేమిస్తూ ఉంటాను అని. దీంతో పాటు లవ్ యూ అంటూ సమంత క్యాప్షన్ జోడించింది. వాస్తవానికి తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఎప్పటికప్పుడు ఎంతో స్ఫూర్తివంతమైన కొటేషన్లను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది సమంత. యువతకు స్ఫూర్తిదాయకంగా అవి నిలవాలని కోరుకుంటుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్తో కలిసి చేసిన హనీ బన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారమవుతుంది. అత్యధిక వ్యూస్ను సాధించడంతో ఇటీవలే యూనిట్ పార్టీ చేసుకుంది. ప్రస్తుతం సొంత బ్యానర్పై మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది. అలాగే రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం. మయోసైటిస్ వ్యాధికి గురైనప్పుడు మానసికంగా కొంత బలహీనపడింది. తర్వాత స్నేహితులు, సన్నిహితుల సహాయంతో కోలుకొని ఆత్మవిశ్వాసంతో తిరిగి సినిమాలు చేయటం ప్రారంభించింది. తన జీవితానికి తానే స్ఫూర్తిగా నిలుస్తానని, ఇతరుల నుంచి స్ఫూర్తిని పొందుతానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కరణ్ జోహార్ కాఫీ షోలో తొలిసారిగా నాగ చైతన్యతో తన విడాకుల గురించి స్పందించింది సమంత. ఆ తర్వాత పరోక్షంగా చాలా సందర్భాల్లో నాగ చైతన్యపై సెటైర్లు వేయటంతో పాటు విమర్శలు చేసింది. కానీ నాగ చైతన్య మాత్రం ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.